ఓం శాంతి 18/6/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. యోగం యొక్క శక్తిశాలి స్థితి ఎలా తయారవుతుంది? ఆత్మిక మిలనం జరుపుకునేందుకు వరదాని భూమి వద్దకు వచ్చారు. ఆత్మిక మిలనం వాణి నుండి అతీతంగా ఉండే స్థితిలో స్థితులవ్వడం ద్వారా జరుగుతుందా, లేక వాణి ద్వారా జరుగుతుందా? మీకు వాణి నుండి అతీతంగా ఉండే స్థితి ప్రియం అనిపిస్తుందా, లేక వాణిలోకి వచ్చే స్థితి ప్రియం అనిపిస్తుందా? వాణి నుండి అతీతంగా ఉండే స్థితి శక్తివంతంగా మరియు సర్వుల సేవకు నిమిత్తం అవుతున్నట్లుగా అనుభవం అవుతుందా, లేక వాణి ద్వారా సర్వుల సేవ యొక్క స్థితి శక్తిశాలిగా అనుభవం అవుతుందా? అనంతమైన సేవ వాణి నుండి అతీతంగా ఉండే స్థితి ద్వారా జరుగుతుందా, లేక వాణి ద్వారా జరుగుతుందా? అంతిమ సంపూర్ణ స్థితిలో సర్వశక్తులతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్ మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క స్థితి ప్రత్యక్ష రూపంలో జరుగుతుంది. మరి అటువంటి స్థితి వాణి నుండి శబ్దం నుండి అతీతంగా ఉండడం ద్వారా కలుగుతుందా, లేక వాణిలోకి రావడం ద్వారా కలుగుతుందా? సర్వాత్మలపై విశ్వ కళ్యాణకారులుగా, మహాదానులుగా, వరదానులుగా సర్వుల యొక్క సర్వ కామనలను పూర్తి చేసే స్థితి వాణి నుండి అతీతంగా ఉండే స్థితి ద్వారా కలుగుతుందా, లేక వాణిలోకి రావడం ద్వారా కలుగుతుందా? ఈ రెండు స్థితులను గురించి, వాణిలోకి శబ్దంలోకి రావడం, శబ్దం నుండి అతీతంగా ఉండడం, ఈ రెండు స్థితులను గురించి మీకు తెలుసు కదా. రెండింటిలోనూ ఎక్కువ సమయం ఎందులో స్థితం అవ్వగలుగుతూ ఉన్నారు? ఏ స్థితి సహజంగా అనుభవం అవుతుంది? ఏ క్షణంలో ఏ స్థితిలో స్థితులు అవ్వమని డైరెక్షన్ లభిస్తే అదే సమయంలో స్వయాన్ని ఆ స్థితిలో స్థిరం చేసుకోగలుగుతున్నారా, లేక అందులో స్థితులు అవ్వడంలోనే సమయం గడిచిపోతుందా? సంపన్నంగా అయ్యే సమయం ఎంతెంతగా సమీపంగా వస్తుందో అంతగా సమయానికి ముందే స్వయంలో ఈ విశేషతను అనుభవం చేసుకుంటూ ఉన్నారా? అంతిమ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టేందుకు సర్వశ్రేష్ఠ సాధనం ఇదే. ఏ డైరెక్షన్ లభిస్తే దాని అనుసారంగా అదే గడియలో అదే స్థితిలో స్థితులైపోవడం. ఈ సాధనను, అభ్యాసమును అనుభవంలోకి తీసుకువస్తున్నారా? దీని అభ్యాసం ఉందా? బాబా ఈ అభ్యాసమును ఎంతో కాలం నేర్పిస్తూ వచ్చారు. ఎంతో కాలం నుండి నేర్పిస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. కానీ ఈ అభ్యాసంలో స్వయాన్ని ఎంత సంపన్నంగా భావిస్తున్నారు? ఇప్పుడు ఈ సంవత్సర అంతం వరకు స్వయాన్ని ఈ విధంగా ఎవరు రెడీగా చేసుకోగలుగుతారా? తయారుగా ఉన్నారా, లేక సమయాన్ని చూస్తూ స్వయం అభ్యాసం చేయడంలో ఇంకా నిర్లక్ష్యంగా అయిపోయారా? వినాశనం ఎప్పుడు జరుగుతుందో తెలియదు అన్న ఈ విషయమును ఆలోచిస్తూ పురుషార్థంలో సంపన్నంగా కావటానికి బదులుగా వ్యర్థ చింతన లేక వ్యర్థ సంకల్పాల యొక్క బలహీనతలో నిర్లక్ష్యంగా అయితే అవ్వడం లేదు కదా. ఈ రోజులలోని పిల్లల పురుషార్థం యొక్క వేగమును చూస్తూ బాప్దాద మందహాసం చేస్తున్నారు. సర్వాత్మలకు పదే పదే యోగులుగా అవ్వండి, జ్ఞానులుగా అవ్వండి అన్న సందేశాన్ని ఇస్తున్నారు. మరి ఈ సందేశాన్ని ఇచ్చేవారు స్వయానికి కూడా ఈ సందేశాన్ని ఇచ్చుకుంటూ ఉన్నారా? యోగిగా కావాలి, జ్ఞానిగా కావాలి నేను కూడా అని. మెజారిటీ ఆత్మలు విశేష సబ్జెక్ట్ అయిన స్మృతి యాత్రలో లేక యోగులుగా అయ్యే స్థితిలో బలహీనంగా కనబడుతూ ఉన్నారు. పదే పదే ఒకే ఫిర్యాదును బాప్దాద ముందు లేక నిమిత్తంగా అయిన ఆత్మల ముందు చేస్తున్నారు. యోగము ఎందుకు కుదరడం లేదు, లేక నిరంతరము యోగము నిలవడం లేదు? యోగం యొక్క శక్తిశాలి స్థితి ఎలా తయారవుతుంది అని అంటున్నారు. అనేక సార్లు అనేక రకాలైన యుక్తులు లభించినా కానీ పదే పదే ఇవే ఫిర్యాదులే బాప్దాదాకు లభిస్తూ ఉన్నాయి. దీన్ని ఏమనుకోవాలి?
సర్వశక్తివంతుడికి పిల్లలుగా అయ్యి శక్తిహీన ఆత్మలుగా ఉండడమును ఏమనుకోవాలి? ఎవరైతే స్వయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వారు విశ్వరాజ్యాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు? దానికి కారణమేమిటి? యోగమును నేర్చుకున్నారు, యోగ యుక్తులుగా ఉండేందుకు ఏర్పరిచిన యుక్తులను ప్రయోగించడం రావడం లేదు. యోగము యోగము అంటున్నారు కానీ దానిని ప్రయోగంలోకి తీసుకురావాలి అనే ధ్యాస లేదు. వర్తమాన సమయంలో విశేషంగా ఒక అల కనిపిస్తోంది. ఏదైనా విషయం ముందుకు వస్తే బాబా ద్వారా లభించిన ఎదుర్కొనే శక్తిని స్వయం ప్రయోగించడం లేదు, కానీ బాబాను ముందుకు పెట్టి మీరు మమ్మల్ని తోడుగా తీసుకువెళ్ళాలి, మాకు శక్తిని ఇవ్వండి, సహాయం చేయడం మీ పని, మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, కొద్దిగా ఆశీర్వదించండి, మీరు సాగరులు కదా, మాకు కాస్త అంచెరిని ఇవ్వండి అని అనడం మొదలు పెడతారు. స్వయం ఎదుర్కోవడంలో ధైర్యాన్ని వదిలేస్తారు మరియు ధైర్యహీనులుగా అయిన కారణంగా సహాయం నుంచి కూడా వంచితులుగా అయిపోతారు. బ్రాహ్మణ జీవితం యొక్క విశేష ఆధారం ధైర్యం. ఏ విధంగా శ్వాస లేకపోతే జీవితం లేదో అలాగే ధైర్యం లేకపోతే బ్రాహ్మణులు కానట్లే. బాబా కూడా పిల్లలు ధైర్యాన్ని ఉంచితే బాబా సహాయం చేస్తారు అని వాగ్దానం చేశారు. కేవలం బాబా సహాయం చెయ్యాలి అని అనడం కాదు. ఈ రోజుల్లో అంతా బాబాపై వదిలివేస్తారు మరియు స్వయం నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ చేయవలసిందేమిటి? ప్రతి శక్తిని గూర్చి లేక జ్ఞానం యొక్క ప్రతి యుక్తిని గూర్చి వింటూ అవి లభించినా కానీ వాటిని స్వయం కొరకు ఉపయోగించడం లేదు, అనగా అభ్యాసంలోకి తీసుకురావడం లేదు. ఇదే విశేషమైన బలహీనతగా ఉంది. కేవలం వర్ణన చేయడం వరకే తీసుకొస్తున్నారు కానీ అంతర్ముఖులుగా ఈ ప్రతి శక్తి యొక్క ధారణ యొక్క అభ్యాసంలోకి వెళ్ళడం లేదు. వెళ్ళండి. ఏదైనా క్రొత్త విషయాన్ని ఆవిష్కరించే వ్యక్తి రాత్రింబవళ్ళు అదే ఆవిష్కారం యొక్క లగ్నంలో నిమగ్నమై ఉంటారు సైంటిస్టులు. అలాగే ప్రతి శక్తి యొక్క అభ్యాసంలో నిమగ్నమై ఉంటారు. సహన శక్తి అని, ఎదుర్కొనే శక్తి అని దేనిని అంటారు? సహన శక్తి ద్వారా లభించే ప్రాప్తి ఏమిటి? సహన శక్తిని ఏ సమయంలో ఉపయోగించడం జరుగుతుంది? సహన శక్తి లేని కారణంగా ఎటువంటి విఘ్నాలకు వశీభూతులవుతారు? మాయ యొక్క రూపం ఏదైనా క్రోధం యొక్క రూపంలో ఎదుర్కొనేందుకు వచ్చినట్లయితే ఏ విధంగా విజయులుగా అవ్వగలుగుతారు? ఏ ఏ పరిస్థితుల రూపంలో మాయ సహనశక్తి యొక్క పరీక్షను తీసుకోగలదు అన్న ఈ విషయాలను ముందుగానే విస్తారంగా బుద్ధి ద్వారా మీ ముందుకు తీసుకురండి. ఫైనల్ పరీక్ష హాలులోకి వెళ్ళేందుకు ముందుగానే స్వయం యొక్క మాస్టర్గా ఈ స్వయం యొక్క పరీక్షను తీసుకోండి. అప్పుడు రానున్న పరీక్షలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. ఈ విధంగా ఒక్కొక్క పరీక్ష యొక్క విస్తారంలోకి మరియు అభ్యాసంలోకి వెళ్ళండి. అభ్యాసం తక్కువగా చేస్తున్నారు. అందరూ వ్యాసులుగా అయిపోయారు. వ్యాసుడు అంటే భారతం ఎంత విస్తారంగా వ్రాసారు అలాగా, కానీ అభ్యాసం చేయడంలే. ఇదే విధంగా స్వయాన్ని బిజీగా ఉంచుకోవడం కూడా రావడం లేదు. కావుననే మాయ మిమ్మల్ని బిజీ చేసేస్తుంది. సదా అభ్యాసంలో బిజీగా ఉన్నట్టయితే వ్యర్థ సంకల్పాల యొక్క కంప్లైంట్ కూడా సమాప్తమైపోతుంది. దానితో పాటు మీ అభ్యాసంలో ఉండే ప్రభావం మీ ముఖము ద్వారా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఒకటి అంతర్ముఖులు, రెండు సదా హర్షిత ముఖులుగా కనిపిస్తారు. ఎందుకంటే మాయ ఎదుర్కోవడం సమాప్తమైపోతుంది. ఈ విధంగా అనుభవాలను పెంచుతూ ఉన్నట్లయితే పదే పదే ఒకే ఫిర్యాదును చేయడం నుండి మీరు విముక్తులవుతారు. ఏ విధంగా సర్వశక్తుల యొక్క అభ్యాసంను గూర్చి వినిపించారో అలాగే స్వయాన్ని యోగి ఆత్మగా స్వయంలో మీకు అనుభవం అవుతోందా? పిలిపించుకుంటున్నారు కానీ యోగం యొక్క పరిభాషను ఏదైతే ఇతరులకు వినిపిస్తున్నారో ఆ అభ్యాసం స్వయంలో ఉందా? యోగం యొక్క ముఖ్య విశేషతలు సహజ యోగము, కర్మయోగము,
రాజయోగము, నిరంతర యోగము, పరమాత్మ యోగం అని చెప్తారు. ఏవైతే వర్ణన చేస్తున్నారో అవన్నీ స్వయం యొక్క అభ్యాసంలోకి తీసుకువచ్చారా? సహజ యోగం అని ఎందుకంటారు? దీని స్పష్టీకరణ గురించి మీకు బాగా తెలుసా, లేక అభ్యాసంలో కూడా తీసుకొచ్చారా? అంటే అదేమో బాగా తెలుసుకున్నారు సహజ యోగం అంటే ఈజీగా ఎలా అనుభవం చేయాలి బాబాను సర్వ సంబంధాల ద్వారా. అయితే అది చెప్పేదాకానా, లేదా అనుభవంలోకి తీసుకొచ్చారా? మీరు జ్ఞాన స్వరూపంగా కూడా ఉన్నారు, కానీ ఇక ఇప్పుడు అభ్యాసంలోకి తీసుకురండి. మరియు సర్వ విశేషతల యొక్క అభ్యాసము కావాలి. అప్పుడే సంపూర్ణ యోగులుగా అవ్వగలుగుతారు. సహజ యోగం యొక్క అభ్యాసం ఉండి రాజయోగం లేకపోతే ఫుల్ పాస్ అవ్వలేరు. కావున ప్రతి యోగం యొక్క విశేషతను, ప్రతి శక్తి మరియు ప్రతి జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్ యొక్క అభ్యాసము చేయండి. ఇది తక్కువగా ఉన్న కారణంగానే మెజారిటీ బలహీనంగా అవుతున్నారు. అటువంటి అభ్యాసం యొక్క లోపం ఉన్న కారణంగానే బలహీన ఆత్మలుగా అవుతారు. అభ్యాసి ఆత్మ, లగ్నంలో మగ్నమై ఉండే ఆత్మ ముందుకు ఎటువంటి విఘ్నము రాదు. లగ్నం యొక్క అగ్నితో విఘ్నము దూరం నుండే భస్మం అవుతుంది. మీరు శక్తి స్వరూపం యొక్క మోడల్ను చూపిస్తారు కదా. శక్తి ద్వారా అసురులు లేక పంచవికారాలు భస్మమైనట్లుగా లేక పారిపోతున్నట్లుగా చూపిస్తారు. మీరు తయారు చేసే ఆ మోడల్ ఎవరిది? మరి ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి విషయమును ప్రయోగము చేయడంలోని విధిలో నిమగ్నం అవ్వండి. అభ్యాసం యొక్క ప్రయోగశాలలో కూర్చున్నట్లయితే ఒక్క బాబా యొక్క సహాయమును మరియు మాయ యొక్క అనేక రకాలైన విఘ్నాల నుండి అతీతంగా ఈ అనుభవంను పొందుతారు. ఇప్పుడు జ్ఞాన సాగరుని, గుణాల యొక్క సాగరుని, శక్తి సాగరుని అలలలో పైపైన తేలుతున్నారు. కావుననే అల్పకాలికంగా రిఫ్రెష్మెంట్ను అనుభవం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇక సాగరుడి యొక్క లోతులలోకి వెళ్ళండి. అప్పుడు అనేక రకాలైన విచిత్ర అనుభవాలను పొంది రత్నాలను పొందగలుగుతారు. స్వయము సమర్థులుగా అవ్వండి. ఇప్పుడు ఇక ఈ ఫిర్యాదులను తేకండి. బాబాకు నవ్వు వస్తుంది. చిన్న చిన్న మాటలను మళ్ళీ మళ్ళీ అవే మాటలను చెప్తూ ఉంటారు. వినాశీ డాక్టర్ యొక్క కార్యమును కూడా బాబా పైనే ఉంచుతారు. రచన మీది, కర్మ బంధనం కూడా మీతోనే తయారు చేయబడ్డదే, కానీ మళ్ళీ దానిని తొలగించే డ్యూటీ బాబా పైన వేస్తున్నారు. బాబా యొక్క పని యుక్తిని చెప్పడమా లేక తానే అది చేయడమా? బాబా తెలియజేయడానికి నిమిత్తులుగా ఉన్నారా లేక అది చేసేందుకు కూడా నిమిత్తులుగా ఉన్నారా? అల్లరివారిగా అయిపోతారు కదా. అల్లరి పిల్లలంతా తండ్రిపైనే వదిలేస్తారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. మీరు వారిని సరిదిద్దండి. ఇంట్లో పిల్లల విషయంలో కూడా బాబాకు చెప్తారు. బాబా సరిదిద్దడానికి విధానమును చెప్తున్నారు, కానీ అది చెయ్యాల్సింది మీరు, బాబా కాదు. బాబాను విశ్వసేవకుడిగా భావిస్తూ అన్నింటినీ బాబా పైనే వదలాలనుకుంటున్నారు. కానీ ఏ డైరెక్షన్లు అయితే తండ్రి నుండి లభిస్తున్నాయో వాటిపైన గమనం ఉంచి ప్రత్యక్షతలోకి తీసుకువచ్చినట్లయితే అన్ని విఘ్నాల నుండి విముక్తులవుతారు. అర్థమైందా? అచ్చా, సదా బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేసే ఆజ్ఞాకారులకు, ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అన్న పాఠమును పాలన చేసే విశ్వాసపాత్రులకు, సదా స్వయాన్ని అభ్యాసంలో బిజీగా ఉంచుకునే వారికి, సంపూర్ణ జ్ఞానము మరియు యోగం యొక్క ప్రతి విశేషతను జీవితంలోకి తీసుకువచ్చే వారికి, ఇటువంటి విశేషాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వీడ్కోలు సమయంలో దాదీలతో బాప్దాదా, మహారథుల యొక్క స్పీడ్ అందరికన్నా వేగంగా అంటే తీవ్రంగా ఉంది, కానీ దానితో పాటు బ్రేకు కూడా అంతే శక్తిశాలిగా ఉండాలి. ప్రతి క్షణం సంకల్పము ద్వారా మొత్తం విశ్వమే కాక 3 లోకాల చక్రాన్ని కూడా ముందుకు తీసుకువస్తూ 3 లోకాలు తిరగాలి.
మరియు స్టాప్ అనగానే పూర్తిగా బుద్ధి బిందు రూప స్థితిలో క్షణంలో స్థిరం అవ్వాలి. ఇటువంటి అభ్యాసం ఉందా? అతి విస్తారము మరియు వెంటనే స్టాప్ బ్రేక్ అంత శక్తిశాలిగా ఉండాలి. స్టాప్ చేయడంలో సమయం పట్టకూడదు. స్థూలమైన మిలిటరీ వారు ఫుల్ ఫోర్స్తో పరిగెడుతున్నప్పుడు మార్షల్ స్టాప్ అని ఆర్డర్ చేస్తే వెంటనే ఆగిపోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఒక్క సెకండ్ ఆలస్యం చేసినా షూట్ చేసేస్తారు, కాల్చివేస్తారు. ఏ విధంగా శారీరక అభ్యాసం ఉందో అలాగే ఇది సూక్ష్మమైన అభ్యాసం. మహారథుల పురుషార్థం యొక్క గతి తీవ్రంగా ఉండాలి మరియు బ్రేకు కూడా శక్తిశాలిగా ఉండాలి. అప్పుడే అంతిమంలో పాస్ విత్ హానర్గా గౌరవప్రదంగా పాస్ అవుతారు. ఎందుకంటే ఆ సమయం యొక్క పరిస్థితులు బుద్ధిలో సంకల్పాలను తీసుకువచ్చేవిగా ఉంటాయి. ఆ సమయంలో అన్ని సంకల్పాల నుండి అతీతంగా ఒకే సంకల్పంలో స్థితులయ్యే అభ్యాసం కావాలి. పరిస్థితులన్నీ అంతిమంలో తమ వైపుకు లాగుతూ ఉంటాయి, కానీ అటువంటి సమయంలో బ్రేకులు శక్తిశాలిగా లేకపోతే పాస్ అవ్వలేరు. కావున మహారథుల యొక్క అభ్యాసం విస్తారంలో వ్యాపించి ఉన్న బుద్ధిని ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో స్టాప్ చేయగలిగేదిగా ఉండాలి. కావున ఆ విధంగా అభ్యాసం చేయండి. డ్రైవర్ వేగంగా మోటార్ నడిపే అభ్యాసం చేయించేటప్పుడు కావాలని ఎటువంటి దారిని తయారు చేస్తారు అంటే దాని ద్వారా అతడు ఎంతవరకు యాక్సిడెంట్ చేసే దాని నుండి దూరంగా ఉండగలడు అనేది పరీక్షిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా అటువంటి అభ్యాసం ముందే కావాలి. స్టాప్ అనగానే ఆగిపోవాలి. ఇదే అష్టరత్నాల యొక్క కానుక. ఒక్క క్షణం కూడా అటు ఇటు అవ్వకూడదు. కావుననే 8 మంది ముఖ్యమైన వారు వెలువడతారు. అంతటి అభ్యాసం ఉందా? పూర్తిగా ఎటువంటి అనుభవజ్ఞులుగా ఉండాలి అంటే ఏ విధంగా స్థూలమైన చేతులు మొదలైనవి కంట్రోల్లో ఉన్నాయో అలాగే సూక్ష్మ శక్తులైన సంకల్పాలు కూడా కంట్రోల్లో ఉండాలి. నిజానికి ఇది విస్తారమైన సంకల్పాలను కంట్రోల్ చేసే విషయం. దానినే వారు శ్వాసను కంట్రోల్ చేసే సాధనంగా భక్తులు తయారు చేశారు. ఇక్కడ విస్తారానికి బదులుగా ఒక్క సంకల్పంలో స్థితులు అవ్వాల్సి ఉంటుంది, కానీ వారు దానికి బదులుగా శ్వాసను కంట్రోల్ చేసే అభ్యాసం చేస్తున్నారు. ఇప్పుడు మహారథుల స్మృతి యాత్ర యొక్క ఇటువంటి అభ్యాసం కావాలి. ఇటువంటి ఒక్క సంకల్పమును ధారణ చేసేవారు ఎక్కడ ఎంత సమయం కావాలి అంటే అంత సమయము బుద్ధిని స్థిరపరిచే వారిగా అవ్వాలి. ఓం శాంతి.